మనలో నివసించినట్లయితే, ఆ వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నట్లయితే, దేవుని మాట వినిన వారమై దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు దేవుని ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. అలాగన దేవుడు 91వ కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదముల వలన ఆ యొక్క 14వ వచనంలో ఒకసారి చదవగలరు. కీర్తనల గ్రంథం 91:14వ వచనం నుండి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అని ఉంటున్నది. అతడు ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. అతనిని గణపరిచేదను. నేను అతనిని గణపరచెదను అంటున్నాడు. అతడు నా నామం ఎరిగినవాడు, అతడు నన్ను ఎరిగినవాడు, నేనంటే అతనికి తెలుసు అని. కాబట్టి నా మాట వినినట్లయితే నేను అతన్ని గొప్ప చేస్తాను, అతన్ని రక్షిస్తాను, అతన్ని కాపాడుతాను. ఆ తర్వాత 15వ వచనం చదవగలరు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు నాకు మొరపెట్టగా అతనికి నేను ఉత్తరం ఇచ్చేదను. అతనికి నేను ఉత్తరం ఇచ్చేదను. ఎప్పుడు దేవుని మాట వినినట్లయితే, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నట్లయితే, దేవుని వాక్యం మనలో ఉన్నట్లయితే, మనం దేవుని యందు ఉన్న వారమైతే, మనము అతనికి ప్రార్థన చేస్తే అతడు మనకు జవాబును ఇచ్చి మనల్ని ఉద్ధరించువాడు ఆయన, మనకు సహాయం చేయవాడు ఆయన. ఆయన ఏమని చెప్పాడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించమన్నాడు. అలాగనే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. ఈ 2 ఆజ్ఞలు పాత నిబంధనల కాలంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలకి సమానమని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేయడం జరిగింది. ఎప్పుడైతే దేవుని మనం ప్రేమిస్తామో అప్పుడు దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం నడుస్తాం. ఏదో ఒక ప్రార్థన చేసో, పాటలు పాడో, వాక్యం చదువుకుంటేనే మాత్రమే దేవుణ్ణి ఆరాధించుకోవడం అనేది కాదు. దేవుని వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటే, అంటే దేవుని మాట వినినటువంటి వారముగా ఉంటున్నాం. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉన్నది. దేవుని నోటి నుండి వచ్చే వాక్యం అది. ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్నది అంతా దేవుని వాక్యమే. ఆ వాక్యము దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వాక్యము. ఆ తర్వాత ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆదియందు దేవుని వాక్యము దేవుని యొద్ద ఉండెను. సమస్త వాక్యము ఏమై ఉన్నది? వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంతే. 3 స్టెప్సే, 3. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుని యొద్ద దేవుడై ఉన్నాడు. మరి మనం వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని వింటున్నామంటే దేవుని స్వరంలో వింటున్నాం. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడటం లేదో మనం దేవునిని దూరం పెడుతున్నట్టే లెక్క. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నామో అప్పుడు దేవునితో సహవాసం, ఫ్రెండ్షిప్ చేయట్లేదు. ఒక కుటుంబం ఉన్నదనుకుందాం. కుటుంబంలో అమ్మ, నాయన, పిల్లలు, అదంతా ఒక కుటుంబం. ఇప్పుడు భార్య భర్త మాట్లాడుకోకపోతే, వాళ్ళ పిల్లలు అమ్మ నాయన మాట్లాడుకోకపోతే వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉన్నట్టు? అసలు వాళ్ళలో దేవుని ప్రేమ లేనట్టుగా ఉంటుంది. అమ్మ ప్రేమ పిల్లలకి లేదు, పిల్లల ప్రేమ నాయనకి లేదు, అమ్మకి లేదు. ఇటువంటి విధంగా ఉంటుంది ఆ కుటుంబం. అదే మరి అక్కడ దేవుడే ఉన్నాడు అనుకుందాం. మరి ఈ కుటుంబము దేవునికి మహిమకరంగా ఒకరికొకరు పలకరించుకుంటూ, ఒకరికొకరు దేవుని స్తుతించుకుంటూ, దేవుని ఆరాధించుకుంటూ ఉంటే
అది దేవుని పరిశుద్ధమైన మందిరముగా ఉంటుంది. దేవుని పరిశుద్ధమైన మందిరము అయి ఉంటుండగా వారితో పాటు దేవుడు ఉంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారు, ఎక్కడ 2, 3 నా నామమున కూడుకొందురు అక్కడ నేనున్నాను అని మాట ఇచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పేరు మీద మనం కూడుకొని ఉన్నాము కాబట్టి ఇక్కడ మనతో పాటు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అని మనం ఎట్లా తెలుసుకుంటున్నాం? ఆయన ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయనే మాట్లాడుతున్నాడు మనతో. ఎందుకంటే ఆదియందు వాక్యము దేవుడై ఉన్నాడు. ఆదియందు వాక్యము ఉన్నది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. మరి ఆది నుండి ఈ సృష్టి ఆరంభం నుండి సృష్టి చేయబడక ముందు నుండి కూడా ఆయన దగ్గర ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన నోటి మాట చేతనే యావత్ ప్రపంచాలని దేవుడు చేయడం జరిగింది. ఆయన ఊపిరి చేతనే యావత్ సృష్టి ఉనికి కలిగి ఉన్నది, ఊపిరి కలిగి ఉన్నది. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము అందరినీ వెలిగిస్తున్నది. ఆ తర్వాత 2వ వచనం చదవగలరు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగెను. సమస్తం ఆయన మూలముగా కలిగిన తర్వాత ఆయన కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. తర్వాత ఆయనలో జీవం ఉండెను, ఇది ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులను వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను చేసినప్పుడు అక్కడ చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆ యొక్క జలముల మీద అల్లాడుచుండెను. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూడగలరు. 1-2 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవగలరు. ఆ తర్వాత ఆయన వెలుగు కలుగును గాక అని ఆయన సెలవుయ్యగా ఆ వెలుగు ఆ ప్రకారంగా వెలుగు అక్కడ వచ్చింది. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను. భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. అది ఆ వెలుగు దేవుని ఆత్మ ఆ నోటి నుండి వచ్చినటువంటి మాట, వెలుగు కలుగును గాక, జీవము కలిగినటువంటి మాట. వెలుగు అక్కడ ఆ చీకటిలో వెలుగు వచ్చేసింది. వెలుగు వచ్చినప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది? వెలుగు మంచిదైనట్టు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచాడు. ఉదయము సాయంత్రాలు అప్పుడే ఏర్పాటు చేశాడు దేవుడు. వెలుగు పగులని చీకటి రాత్రి అని పేరు పెట్టి అస్తమయం ఉదయం కలగా ఒక దినమాయను. మరలా యోహాను సువార్త 1వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయానికి వెళ్దాం. 1వ అధ్యాయం 3వ వచనం నుండి చూద్దాం. 3వ వచనం నుండి 1-2 వచనాలు. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూసారా? వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి ఆ వెలుగుని గ్రహించలేకపోతుంది. ఆ చీకటిగానే ఉంటుంది. మరి మన జీవితాల్లో దేవుడు వెలుగునిచ్చాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నట్లుగా మనల్ని కూడా ఆయన వెలిగించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం నుండి చూద్దాం. మత్తయి సువార్త 5:14 నుండి. మీరు లోకముకు వెలుగై ఉన్నారు. ఏమంటున్నారు ఇక్కడ? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఏమై ఉన్నారు? మనం ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాం. మనం వెలుగై ఉన్నాం. మరి మనలో ఉన్నటువంటి వెలుగు
మన నుండి చీకటిని దూరం చేస్తుంది. కొండ మీద పట్టణం మరుగై ఉండనేరదు. కొండ మీద పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ ఇంట ఉండి వారందరికి వెలిగించుటకు దీపస్తంభం మీద అందరికి వెలిగించడానికి దీపస్తంభం మీద నిలబెడతారు. అట్లాగా దేవుడు మనల్ని దేవుని యొక్క వెలుగుగా, దేవుని యొక్క దీపముగా ఆయన ఆశీర్వదించినప్పుడు మనము అందరికీ వెలుగుగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క ప్రదేశంలో దైవ సేవకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని అందరికీ వెలుగునిచ్చేవారిగా ఈ స్థలంలో నిలబెట్టారు. మరి మన జీవితాలు కూడా దేవుని చేత వెలిగింపబడినటువంటి వారముగా, దీపాలుగా ఉండాలి. మరలా మలాకి గ్రంథం, పాత నిబంధనల గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో నేను ముగించేస్తున్నాను, ముగింపుకు వచ్చేసాను. మలాకి అధ్యాయంలో ఆఖరి అధ్యాయం, మలాకి అనే గ్రంథం నుండి 3వ అధ్యాయంలో 16వ వచనంలో నుండి, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎక్కడ 2-3 నా నామమును కూడుకొందురో అక్కడ నేను ఉందును అని ఆ మాట చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు గురించి, మనం యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుకునే మాటలు, దేవుని స్తుతించుకునే ఆ స్తుతులన్నీ కూడా దేవుడు వింటున్నాడు. దేవుడు మనతో ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. మనం దేవునికి మన చెవినిచ్చి మనం దేవుని మాటలను వినినట్లయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి, ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి అంటే, నేను ఆదివారం గుడికి వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను, దేవుణ్ణి ఆరాధించుకున్నాను, కానుకేశాను, ప్రభు వాళ్ళ ఆరాధనలో పాల్పొందాను. ఇది కాదు దేవుని యందు భయము, భక్తి అంటే. దేవుని ఆజ్ఞల ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు అప్పుడు దేవుని యందు భయము, భక్తి కలిగిన వారముగా ఉంటున్నాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా మనం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని వాక్యంలో ఆ రోజున దేవుడు మనతో ఏమి మాట్లాడాడో, అందులో ఏమి ఆశీర్వాదాలు ఉన్నావో అవి తెలుసుకున్నప్పుడు, దేవా ఈ రోజున నీవు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడినావు, నీకు స్తోత్రములు, నీవు నన్ను ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించినావు, నీకు స్తోత్రములు అని మనం దేవుని స్తుతించినప్పుడు ఆశీర్వాదాలన్నీ అన్నీ మన మీదకి వచ్చి మనం పొందుకుంటాం. యోహాను పత్రికలు 3 పత్రికలు ఉన్నాయి. ఆఖరణ ప్రకటనల గ్రంథానికంటే ముందుగా, యూదా పత్రిక కంటే ముందుగా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఈ లోకమునైన 2వ అధ్యాయము 15వ వచనము, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంతయో అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం అంటే ఏంటిదంటే, దేవుని మాటల ప్రకారంగా నడుచుకున్నటువంటి వారే నిరంతరము నిలబడతారు. వాళ్ళని దేవుడు అత్యున్నతమైనటువంటి పర్వతముల మీద కొనాకి తీసుకుని వెళ్ళి అంత పైన నిలబడతాడు.
దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారికి. అలాగన దేవుడు దేవుని యందు ఉన్నటువంటి వారిని అందరినీ ఆశీర్వదించువాడని మనం గ్రహించుతున్నాము. దేవుడు గొప్ప దేవుడు. కీర్తనల గ్రంథం 37వ కీర్తనలో 16వ వచనం. కీర్తనల గ్రంథం 37:16. నీతిమంతి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ధనాభివృద్ధి కంటే శ్రేష్టము. చూసారా, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. నీతిమంతుడు ఎవరంటే దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని మాట ప్రకారంగా జీవించువారే నీతిమంతులుగా ఉంటున్నారని అక్కడ తెలియపరచడం జరుగుతుంది. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారిని ఎక్కించి వారిని దీవించి వారి పాదములను కూడా తొట్టిల్లనీయకుండా పడిపోనీయకుండా వారిని కాపాడువాడు దేవుడు. అందుకనే 91వ కీర్తనలో ఆయననే ఆశ్రయంగా చేసుకొని ఉన్నప్పుడు పాదములకు రాయి తగలనీయకుండా దేవుడు ఆయన దూతలకి ఆజ్ఞాపించినప్పుడు వారు వచ్చి వారిని ఎత్తుకుంటారు పడిపోనీయకుండా. దేవుని దూతలు వారికి తోడుగా ఉంటారు. మరి ఈ లోకంలో దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఇచ్చాడు. పని చేయడం కూడా దేవుని యందు భయము భక్తి కలిగి దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది. ఇప్పుడు నేను సంపాదిస్తేనే నా భార్యను నా పిల్లల్ని పోషించుకుంటాను అనేది కాదు. అక్కడ దేవుడు మనకు ఆ పని ఇచ్చాడు. ఆ పని వలన భార్యని పిల్లల్ని పోషించుకుంటూ తనను పోషించుకుంటూ దేశానికి మేలు చేస్తున్నాడు, దేశానికి మంచి చేస్తున్నాడు. దేశానికి మంచి చేస్తున్నప్పుడు అది ఈ యొక్క దేవుని భయభక్తులు కలిగిన వారి వలన దేశానికి ఆశీర్వాదాలు కలుగుతున్నాయి. దేశంలో కరువు ఉండదు. ఇక ఆకాశమును దేవుని మంచి ధననిధిని తెరచి ఆ భక్తునికి ఇచ్చినప్పుడు ఆ భక్తుని ద్వారా అనేకులకు ఆకలి తీరుతుంది, అనేకులకు ఆదరణ కలుగుతుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆయన మెల్లని స్వరంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో మనల్ని దేవునికి మహిమకరంగా సమర్పించుకున్నాం. అందరం తల్లు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవా, పరలోకమైన మాట అండి, నీ యందు భయము భక్తి కలిగి నీ యొక్క మాట శ్రద్ధగా విని నీ యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుకొనినట్లయితే తండ్రి, ఇదిగోండి ప్రభువా, ఈ యొక్క ఆశీర్వాదాలని మేము పొందుకుంటామని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు, కీర్తనలు 91వ కీర్తన నుండి, మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1-4 వచనాల నుండి మాతో మాట్లాడినందుకొరకై మీకు స్తోత్రం తండ్రి. మేము మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీరు మా మాటలు విని మీ పుస్తకంలో మా మాటలు వ్రాసికొందురని మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో మీరు మాకు తెలియపరిచారు ప్రభు. తండ్రి, మీరు మాకు తోడై ఉన్నారని, యేసుక్రీస్తు ప్రభువుగా మీరు మమ్మల్ని ప్రేమించి మా కోసం సిలువలో ప్రాణాలు అర్పించిన మహా గొప్ప దేవుడు అని ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినందుకొరకై మీకు స్తోత్రం తండ్రి. తండ్రి విడిచిన, తల్లి విడిచిన, తల్లి మరచిన, మరి అన్నదమ్ములు, బంధుమిత్రాదులు, రక్త సంబంధికులు, తోబుట్టువులు ఎవరు కూడా మమ్మల్ని చేరదీయకపోయినా
మీరు మాకు తోడు ఉన్నారని, మా ఇమ్మానుయేలు మీరని మీరు మాకు తెలియపరిచినందుకొరకై మీకు స్తోత్రం తండ్రి. మేము నడుచున్నప్పుడు మా పాదములకు రాయి తగలనీయకుండా నీ యొక్క దూతలకి ఆజ్ఞాపించినప్పుడు వారు మమ్మల్ని ఎత్తుకొందురని చెప్పి మాకు మాట ఇచ్చినావు తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతని రక్షించేదనని మరి 91వ కీర్తన 14వ వచనం నుండి 15వ వచనం నుండి మాతో మాట్లాడిన విధానం కొరకై మీకు స్తోత్రం తండ్రి. తండ్రి, ఈ యొక్క స్థలంలో, ఈ యొక్క ప్రాంతంలో అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు నిలబెట్టుకున్నటువంటి నీ ప్రియదాసుడు షాలేం రాజని, అతని భార్యను, అతని పిల్లల్ని, అతని కుటుంబాన్ని ప్రత్యేకంగా నీకు మహిమకరంగా దీవించండి తండ్రి. వారి అక్కర్లను తీర్చండి తండ్రి. మరియు వారు నీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడి ఉంటుండగా అనేకులు వారి సన్నిధికి వచ్చి తండ్రి వారి మీద ఉన్నటువంటి నీ యొక్క వెలుగులో వారు కూడా వెలిగింపబడి తండ్రి నీకు మహిమకరంగా కొండ మీద కట్టబడినటువంటి పట్టణము మరుగై ఉన్న నేరదన్నట్లుగా అందరికీ వారి వెలుగును ప్రకాశింపచేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ కొద్ది విన్నపంని యేసు క్రీస్తు ప్రభు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.